సేపు ఆ ఫోర్ట్ సిటీ గురించి, ఈ భూముల కేటాయింపు గురించి, ఇక మొన్న ఇటీవల ఒక చర్చ ఏంటి, గాంధీ విగ్రహం 5,000 కోట్లతో కడతామని. ఇవి తప్పితే ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు తప్పితే, ప్రజలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తప్పితే ప్రజలకి పనికొచ్చే నిర్ణయాలు ఒక్కటి లేదు. ఇప్పుడు గాంధీ విగ్రహం 5,000 కోట్లు పెట్టి ఇప్పటికిప్పుడు తెలంగాణలో కట్టడం వల్ల కొత్తగా ఏమైనా ఆర్థికంగా బలపడుతుందో తెలంగాణ అంటే బలపడదు. ఇప్పటి వరకు ఉన్న విగ్రహాలను మెయింటైన్ చేసే పరిస్థితే లేదు మనకి. ఇప్పుడు దాకా ఎక్కడైనా ఏ ఊరికైనా పోండి, గాంధీ విగ్రహం సరైన మెయింటెనెన్సే ఉండదు. పెచ్చులు ఊడిపోయి, పెయింట్ పోయి, ఆ గాంధీ విగ్రహాలను పట్టించుకునే పరిస్థితే లేదు ఈరోజు. అలాంటిది మళ్ళీ కొత్తగా ఇంకొక 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఇన్ఫిమీడియట్గా తెలంగాణకైతే అవసరం లేదు, అది నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇప్పుడు దాకా పల్లెల్లో ఉన్న గాంధీ విగ్రహం ఒక్కటైనా పల్లెల్లో ఉన్న గాంధీ విగ్రహం ఒక్కటైనా చూపించండి. పెయింట్ పోయి ఇష్టారాజ్యం, అసలు దానికి మెయింటెనెన్స్ కూడా ఉండదు. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే గాంధీ జయంతి రోజు గుర్తొస్తారు, ఇక ఆయన అక్కడ పోయి ఒక పూలమాల వేస్తారు, ఇక దండం పెడతారు, అంతే కథం. ఇక అక్కడతో కథం. ఇక అది మళ్ళీ దాన్ని పట్టించుకునేటోడు ఉండడు, మళ్ళీ గాంధీ జయంతి వరకు దాన్ని కనీసం కడిగేటోడు కూడా ఉండడు. ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చే గాంధీ విగ్రహాన్ని ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి ఇక్కడ పెట్టాలా? ఫస్ట్ ఉన్న వాటిని సక్రమంగా పనిచేసుకోవాలి, వాటి మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇంత అర్జెంటుగా 5,000 కోట్లు తెలంగాణలో ఖర్చు పెట్టి గాంధీ విగ్రహం కట్టేయడం వల్ల మనకు ఆర్థికంగా ఏమీ మనం బలపడం, ఉన్న ఆర్థిక వ్యవస్థ ఏమి బలపడం, ప్రజలకు ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఆ ఇల్లు కూలిపోతాయి. ఇప్పుడు దాదాపు 2,500 ఎకరాలు అని చెప్పి ముందు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అది 10,000 ఎకరాలకు వెళ్తా ఉంది. మరి ఎందుకు ఇంత మార్పు ఎందుకు వస్తూ ఉంది? మీరు చెప్పిన మాటలే 2 విధాలుగా ఎందుకు ఉంటున్నాయి, 2 రకాలుగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? 1,500 ఎకరాలు మేము గ్యాదర్ చేయాలనుకుంటున్నాం అన్నారు, మరి ఇప్పుడు 10,000 ఎకరాలు అంటున్నారు. అసలు సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అసలు ప్రజలు ఇల్లు గోలగొట్టి మనం చేయాల్సిన పని ఏంటి? కొత్తగా అభివృద్ధి ఏం చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు 30-40 ఏళ్ళుగా అక్కడ నివసిస్తున్న వాళ్ళని అందరినీ ఖాళీ చేయించేసి ఇమీడియట్గా అక్కడ మనం ఏదో కొత్తగా డెవలప్మెంట్ తీసుకురావడం ఏంది? అసలు గవర్నమెంట్ స్థలాల్లో డెవలప్మెంట్ తీసుకురావాలి. ఇప్పుడు అక్కడ ఏదో ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఇళ్ళను గూలగొట్టిరంటే పోనీ అది బఫర్ జోన్లో ఉందో లేకపోతే ఇంకోటో అక్కడ పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ఏమైంది, 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఉంటున్న నివాసాలను కూలగొట్టి ఇక డెవలప్మెంట్ తీసుకొస్తా అంటున్నాడు. ఇప్పుడు దాదాపు పర్మిషన్లు ఇచ్చింది కూడా గవర్నమెంటే కదా. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి ఉంటున్నారంటే దాదాపు కాంగ్రెస్ హయాం నుంచి వాళ్ళు ఉంటున్నట్టే. మరి కాంగ్రెస్ హయాం అక్కడ పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు ఎట్లా మీరు మళ్ళీ వచ్చి లేదు అది బఫర్ జోన్లో ఉంది, లేదు అది చట్టవిరుద్ధంగా కట్టిరాడా, నార్మ్స్కి విరుద్ధంగా అక్కడ అసలు పర్మిషన్ లేదని ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు కరెంట్ బిల్లు గవర్నమెంట్ నుంచి ఇచ్చేదే, ఇంటి ట్యాక్స్ గవర్నమెంట్ నుంచి చేసేదే. ఈ అన్ని సౌకర్యాలు మీరే కల్పించారు కదా, గవర్నమెంట్ కల్పించిన సౌకర్యాలతోనే వాళ్ళు అక్కడ ఉండేది కూడా. మరి అలాంటి ఇళ్ళని ఇప్పుడు ఖాళీ చేసేయండి. లేదు మేము 5,000 కోట్లు పెట్టాలి, ఇక్కడ అభివృద్ధి చేసుకోవాలి, అర్జెంటుగా తెలంగాణకి ఈ 5,000 కోట్లు పెట్టుబడి పెడితే మేము 1,00,000 కోట్లు రాబడి తీసుకురాగలమని చెప్పే ధైర్యం ఒక్కరికి లేదు కదా. ఇప్పుడు 5,000 కోట్లు మీరు పెట్టుబడి పెడితే ఏం ఉపయోగం జరుగుతుంది అనేది చెప్పాలి కదా ప్రజలకి. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఇస్తానని చెప్తున్నారా? లేదు కదా. అసలు ఎందుకు ఖాళీ చేయించాలనుకుంటున్నారు? అదైనా కనీసం వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నారా? మరి ఇవేమీ లేకుండా హుటాహుటిన మీరు వెళ్ళిపోయి లేదు మేము డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇక్కడ అర్జెంటుగా మీరు ఖాళీ చేయండి అంటే ఎట్లా ఖాళీ చేస్తారు ఎవరైనా? ఇప్పుడు దాని బదులు మీ ఇల్లు ఇస్తే అయిపోతుంది కదా. మీ ఇల్లు ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించేసి మీకు సంబంధించిన భూములు చాలా ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి సొంత భూములే ఇచ్చేసేయండి డైరెక్ట్గా. అవసరమైతే మనం ఇంకో చోట గాడ్సే విగ్రహం కూడా పెట్టుకుందాం. మనకు ఆల్రెడీ రైఫిల్ మాస్టర్ అనే పేరు ఉంది కదా, ఇక గాడ్సే విగ్రహం పెట్టి ఆ విగ్రహం మీద నుంచి మనం ప్రజల్ని షూట్ చేయొచ్చు, తెలంగాణ ప్రజల్ని కాల్చి చంపేయచ్చు ఇక ప్రశాంతంగా. ఇక అప్పుడు మీరు ఒక్కళ్ళే మిగులుతారు, ఇక ప్రజలందరూ ఖాళీ అయిపోతారు. కాబట్టి ప్రశాంతంగా మీ ఓట్లు మీరే వేసుకోవచ్చు, ప్రతిసారి మీరే ముఖ్యమంత్రి అవ్వచ్చు. బెస్ట్ ఐడియా ఇది. ప్రజలను అందరినీ కాల్చి చంపేసి రైఫిల్ ఒకటి పట్టుకోండి, గాడ్సే విగ్రహం పెట్టండి మీ ఇంటి దగ్గర. మీ ఇల్లు ఖాళీ చేసి గాడ్సే విగ్రహం మీ ఇంటి దగ్గర పెట్టి మొత్తం తెలంగాణ ప్రజలందరినీ షూట్ చేయండి. షూట్ చేసి పాడేస్తే ఇక ప్రజలందరూ ఎవడు ఉండడు ఇక మనం ఓటేయడానికి. మనం అడగాల్సిన పని లేదు, ఖర్చు తగ్గిద్ది. కాబట్టి ఎలక్షన్స్ అనేవి ఉండవు కాబట్టి మీ ఓటు మీరే వేసుకుని
మీ కుటుంబ సభ్యులు వేసుకుని మీరు వేసుకుని ఇక మీరే ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఇక 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు కూడా మీరే ముఖ్యమంత్రి ఉండవచ్చు. ఆ పని చేయండి. అసలు ఎందుకు దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి అనేది ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఒకటే ఆలోచించాలి. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వాన్ని? మనకి ఏదైనా మేలు చేసేటట్టు ఆ ప్రభుత్వం ఏమైనా కొత్త స్కీములు తీసుకురావడమా, లేకపోతే ఆర్థికంగా మనల్ని ఏమైనా బలపరిచే ప్రయత్నం చేయడమా, రుణాలా, లేకపోతే ఇంకొకట కొన్ని పథకాలు ఏమైనా తీసుకొచ్చి ప్రజల్ని ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనేది ప్రజలు ఆశిస్తారు. ఏ ప్రజలైనా ఓటేసేది అందుకే వేస్తారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కూడా దానివల్లే అదే కారణం ప్రభుత్వం ఎన్నుకోవడానికి కూడా. మళ్ళీ అలాంటి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే అంశాల కంటే ప్రజలు వ్యతిరేకించే అంశాలను ఎందుకు బయటికి తీసుకొస్తా ఉంది? ఇప్పుడు 4 సిటీ ఎవరు అడిగారు? 4 సిటీ ఎవరు అడగలే.